యా మాస్టర్స్, మనకి ఇప్పుడు వండర్ఫుల్ విజ్డమ్ షేర్ చేయడానికి మన ముందు గ్రేట్ మోటివేషనల్ స్పీకర్ నవీన్ సార్ సిద్ధంగా ఉన్నారు. సో వీరు సర్టిఫైడ్ ట్రైనర్గా, కోచింగ్ కన్సల్టెంట్గా, మోటివేషనల్ స్పీకర్గా, సేల్స్ అండ్ లీడర్షిప్, టీమ్ బిల్డింగ్ ట్రైనర్గా అందరికీ ఎంతో సేవలు అందిస్తున్నారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అందించే డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్లో వీరు సర్టిఫికేట్ పొందారు. అండ్ గత 18 సంవత్సరాల నుండి కార్పొరేట్ రంగంలో సేవలు అందిస్తూ ఉన్నారు. ఇండియా, సింగపూర్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కార్పొరేట్ రంగాల్లో వీరు అనేక విజయవంతమైన వర్క్షాప్స్ నిర్వహించడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొడుతూ నవీన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సార్ ప్లీజ్ వెల్కమ్. ఓకే, నమస్తే అండి. ఒక్కసారి అందరూ చేయి పైకెత్తండి, ఇలా తిప్పండి, ఇలా కొట్టండి. ఎందుకంటే ఈరోజు ఆదివారం, మీరు ఏదన్నా చేయొచ్చు, కానీ ఇక్కడ ఉన్నారంటే మీ లైఫ్కి మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్కి మీరు వాల్యూ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నారు. ఒక్క మాట మీకు ఇక్కడ ఈ ప్రోగ్రాంలో మీకు ఒక్క మాట టచ్ అయితే ఒక జీవితమే మారిపోతుంది అంటారు కదా, మీకు చాలా మాటలు తెలుస్తాయి. ఈరోజు మెడిటేషన్ నేను అప్పుడప్పుడు చేస్తాను, ఎవ్రీడే చేయను. జస్ట్ 2 days బ్యాక్ హైదరాబాద్ బుక్ ఫేర్కి వెళ్ళాను. అక్కడ వస్తుంటే మా స్టూడెంట్ ఒక అతను కనపడ్డాడు. తను జిఎంఆర్లో పనిచేసేవాడు. ఏంటి అంటే, సార్ నేను జాబ్ మానేశాను, 2 months అయింది, ఎందుకంటే ఐ వాంట్ టు టేక్ ఎ బ్రేక్ అన్నాడు. ఎందుకు అన్నాను, స్ట్రెస్ ఎక్కువైపోయింది, ఎందుకంటే ఫారెన్ క్లయింట్స్ ఉన్నారు, సో ఫుల్ నైట్ అంతా పనిచేయాల్సి వచ్చేది, నాకు షుగర్ పెరిగిపోయింది, 12కి వెళ్ళిపోయింది షుగరు, మరి ఇప్పుడేంటి అన్నాను. సో 2 months నుంచి హీ సెడ్ హీఈస్ యాక్చువల్లీ డూయింగ్ మెడిటేషన్ యోగా అండ్ ఈస్ బ్రాట్ బ్యాక్ టు అగైన్ 6.1. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్. నిజంగా పత్రికారు లాంటి వాళ్ళు ఈ కలికాలం ఉండటం వల్లనే యాక్చువల్గా ప్రపంచం ఇంకా పీస్ఫుల్గా ఉంది, లేకపోతే ఎప్పుడో ప్రాబ్లం అయిపోయేది. ఓకే, లెట్స్ డూ సమ్ కాంట్రిబ్యూషన్. నా తరఫు నుంచి మీకు ఈరోజు సమ్ వండర్ఫుల్ ఇన్పుట్స్ ఇస్తున్నాను. ప్రోగ్రామ్ పేరు ది అన్స్టాపబుల్ యూ. అంటే నిన్ను ఎవరు ఆపలేరు. నిన్ను ఎవరు ఆపలేరంటే తగ్గేది లేదు అనుకోవద్దు మీరు. తగ్గేది లేదు అనేది ఓవర్ కాన్ఫిడెన్స్, ఆరోగెన్స్ అవుతుంది. నిన్ను ఎవరు ఆపలేరంటే నా మీద నా నమ్మకం ఉంది, నేను మంచి చేస్తానని అర్థం. దాని అర్థం. కానీ సంథింగ్ ఈజ్ మేబీ స్టాపింగ్ యూ. మిమ్మల్ని ఏం ఆపచ్చు, లైఫ్లో ఏం ఆపచ్చు, లెట్స్ లెర్న్ దోస్ ఆస్పెక్ట్స్ టుడే. ఇదేంటో చెప్పగలరా? కనపడుతుందా? ఓకే, దిస్ ఇస్ భారత్ రత్న. That means India's highest ever award is called Bharat Ratna. In 2014, exactly 10 years before, for the first time, ఒక స్పోర్ట్స్మెన్ కి భారత్ రత్న అవార్డు ఇచ్చారు. ఎవరది? ఏ స్పోర్ట్స్మెన్ కు భారత్ రత్న అవార్డు ఇచ్చారండి? సచిన్ టెండూల్కర్. అప్పటి వరకు ఏ స్పోర్ట్స్మెన్ కి భారత్ రత్న అవార్డు ఇవ్వలేదు. కానీ తను చేసిన అద్భుతాల కోసం గవర్నమెంట్ సెడ్ యూ నీడ్ టు గెట్ ద బెస్ట్ అవార్డ్ ఇన్ ద కంట్రీ, విచ్ ఇస్ కాల్డ్ హైయెస్ట్ అవార్డ్ ఇస్ కాల్డ్ భారత్ రత్న. అప్పుడు ప్రధానమంత్రి మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మొన్నే దివంగతులయ్యారు. ఆయన వల్లనే ఎకానమీ మారగలిగింది. సచిన్ టెండూల్కర్ నిజంగా ఒక అద్భుతం. బికాస్ 15 years 16 years టెస్ట్ క్రికెట్ ఆడి 25 years మన కంట్రీ కోసం ఆడి ఏ మ్యాచ్ ఫిక్సింగ్ చేయకుండా మన జెండా పైకి ఎగరాలని చెప్పి ఆయన అంత అద్భుతంగా మన కంట్రీ కోసం నిలబడ్డాడు. ఒక సోల్జర్ ఎలా నిలబడతాడో సచిన్ స్పోర్ట్స్ మెన్ హి స్టూడ్ ఫర్ ద కంట్రీ. గివ్ హిమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. సో దీని నుంచి ఇది నేను అప్పుడు చూసినప్పుడు, అవార్డు ఇచ్చినప్పుడు, దాని తర్వాత ఆలోచించినప్పుడు ఐ వాజ్ థింకింగ్, మీకు నాకు భారతరత్న వస్తుందా? రాదా? రాదు. ఇప్పుడు ఇందాక స్పీకర్ అండ్ పేరు రామ మాస్టర్ ఒక బ్యూటిఫుల్ సెంటెన్స్ వాడారు రిపీటెడ్గా. ఏంటది? యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని చెప్పి. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని అద్భుతంగా చెప్పారు ఆయన. ఎంత కరెక్ట్ అది. ఇప్పుడు నేను చెప్పేది మనందరికీ భారతరత్న రాకపోవచ్చు, కానీ యూ కెన్ బి గర్క రత్న, యూ కెన్ బి కాలనీ కా రత్న, యూ కెన్ బి రిలేటివ్స్ కా రత్న, యూ కెన్ బి సిటీ కా రత్న, యూ కెన్ బి క్లాస్ కా రత్న, యూ కెన్ బి కాలేజ్ కా రత్న, యూ కెన్ బి స్టేట్ కా రత్న, యూ కెన్ బి సౌదర్న్ రీజన్ కా రత్న, అండ్ మేబీ అల్టిమేట్లీ 20 years from now యూ మే బికమ్ భారత్ రత్న. అవునండి?
So let's start with being Garka Ratna first of all. Then you can actually be Office Karatna. Then you can actually go ahead and one day you may become Bharat Ratna. ఎవరో తెలుసండి, మేబీ 25 years తర్వాత మీ వీడియో ఇక్కడ వస్తుందేమో భారతరత్న వచ్చిందని. తక్కువ అంచనా వేయద్దు మీకు మీరు. ఓకే, కానీ భారతరత్న రావాలంటే మిమ్మల్ని 5 శత్రువులు ఆపుతాయి. ఎన్నండి? 5. చాలా ఆపుతాయి, కానీ 5 మేము సెలెక్ట్ చేసుకున్నాం బికాజ్ లిమిటెడ్ టైం కాబట్టి. దీస్ ఆర్ కాల్డ్ 5 అడ్డంకులు ఆర్ శత్రువులు అనుకుందాం. ఈ 5 అడ్డంకులు ఏంటి, ఏం ఆపుతాయి, దానివల్ల బ్యాక్గ్రౌండ్ ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి, లెట్స్ ఫైండ్ అవుట్. రెడీయా మీరు అందరూ? ఓకే, సో బాహుబలి లాగా గెట్ రెడీ. మీకు 5 విలన్స్ చూపిస్తున్నాను, రెడీగా ఉండండి. వీళ్ళు 5 విలన్స్, కానీ ఫైనల్గా ఎవరు గెలుస్తారండి సినిమాలో? హీరో గెలుస్తాడు. సో ఆ హీరో కూడా చూపిస్తాను మీకు. ఓకే, బాహుబలి. సో మీరే బాహుబలి, మనమే బాహుబలి. రెడీ? ఎస్ ఆర్ నో? ఓకే. సో ద 5 విలన్స్ టు ప్రోగ్రెస్. పురోగతికి 5 అడ్డంకులండి. సో మనం నేర్చుకునేది వాళ్ళు ఏంటంటే వాట్ విల్ యూ లెర్న్ టుడే. ఒకటి, ఏమిటి అడ్డంకి, ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి. అంటే మీకు ప్రాబ్లం చెప్తున్నాను, ప్రాబ్లం ఎందుకు వస్తుంది చెప్తున్నాను, దానికి సొల్యూషన్ ఏంటో కూడా వీఆర్ గోయింగ్ టు గివ్ యూ టుడే. గుడ్? హ్యాపీ? ఎస్ ఆర్ నో? సో మీరు పెద్దలు ఎవరు ఉన్నారు, పిల్లలకి చెప్పండి, పిల్లలు ఎవరు ఉన్నారు పెద్దలకి చెప్పండి, అందరికీ చెప్పండి, బికాజ్ సమ్వేర్ సమ్ లైఫ్ విల్ గెట్ ఆల్టర్డ్. ఓకే అండి, ఫస్ట్ వన్ ఏమనుకుంటున్నారు? డీతో స్టార్ట్ అవుతుంది. ఓకే, మీకు క్లూ ఇస్తాను, నా మీద నా నమ్మకం లేదు. యా, సో డీతో స్టార్ట్ అయ్యేది ఏంటండి? డౌట్. డౌట్ అంటే ఏంటండి? సందేహం. అంటే మనకు ఆపర్చునిటీ వస్తూనే ఉంటాయి లైఫ్లో. ఎవ్రీ డే యుల్ గెట్ ఆపర్చునిటీ. రిచర్డ్ బ్రాన్సన్ అని చెప్పి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ యుఎస్లో, తను ఏమంటాడంటే ఆపర్చునిటీస్ ఆర్ లైక్ బస్సెస్. అంటే మన బస్ స్టాప్లో నుంచి ఉంటే బస్సు వెళ్ళిపోతే అక్కడే నుంచి ఉంటే ఇంకో బస్సు వస్తుంది. ఎస్ ఆర్ నో? అది ఎక్కితే యూ కెన్ రీచ్ యువర్ డెస్టినేషన్. కరెక్టా కదా? సో తను అనేది అదే, ఆపర్చునిటీస్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి, మనం రెడీగా ఉండాలి. సో దానికి నేనేం యాడ్ చేశానంటే ఆపర్చునిటీ బస్సెస్ లాగా ఉంటాయి, కానీ మనం బస్ స్టాప్లో ఉండాలి కదా బస్సు ఎక్కడానికి. బస్ స్టాప్లో ఉంటాం అంటే ఏంటండి? యూ షుడ్ హ్యావ్ అవేర్నెస్ అబౌట్ యూ. మీ స్ట్రెంగ్స్, మీ వీక్నెసెస్ ఏంటి, మీ బలాలు ఏంటి, మీ బలహీనతలు ఏంటి, చుట్టూ ఎన్విరాన్మెంట్ ఏంటి, అన్నీ ఆలోచిస్తే మీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. దెన్ యూ కెన్ ఆల్వేస్ యూజ్ ద ఆపర్చునిటీ టు యాక్చువల్లీ గ్రో ఇన్ లైఫ్. చాలా మందిని చూసాము, ఆపర్చునిటీ వస్తుంది కానీ సంకోచం. అరే వచ్చి మా స్టూడెంట్స్ కొంతమంది వచ్చి స్టేజ్ మీద వద్దు సార్, నేను ఎప్పుడు మాట్లాడలేదు సార్ అంటారు. ఎప్పుడు మాట్లాడలేదంటే ఏముంది? దేర్ ఇస్ అ ఫస్ట్ టైం ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. ఒక మంచి కొటేషన్ చదివానండి నేను, ఎవ్రీథింగ్ ఇస్ డిఫికల్ట్ బిఫోర్ ఇట్ బికమ్స్ ఈజీ. ప్రతిదీ కష్టమే, ఈజీ సులభమైన లోపల అది కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని మళ్ళీ 8th క్లాస్ చదవమన్నాం అనుకోండి, తొందరగా పాస్ అవుతారా, లేట్గా పాస్ అవుతారా? మళ్ళీ వెళ్ళి కూర్చుంటే తొందరగా పాస్ అవుతారు, లేట్గా పాస్ అవుతారు. మళ్ళీ 9th అంటే తొందరగా. మీరు నెక్స్ట్ లెవెల్ పాస్ అవ్వాలంటే టైం పడుతుంది, లాస్ట్ లెవెల్ పాస్ అవ్వాలంటే తొందరగా పాస్, బికాజ్ ఆల్రెడీ దాటేశారు కాబట్టి. సో డౌట్ ఎందుకు వస్తుందండి? డౌట్ ఎందుకు వస్తుందంటే మనం ప్రయత్నిస్తే ఎక్కడ విఫలం అవుతామని భయం. అది ఫెయిల్ అయ్యాం అనుకోండి, మనం ఏంటంటే మనం చిన్నబుచ్చుకుంటాం, అంటే చిన్నది అయిపోయాం అనుకుంటాం. అరే నేను ఫెయిల్ అయ్యాను, అరే పోయింది, ఇది ఫెయిల్ అయ్యాను, ఇది పోయింది, ఇది ఫెయిల్ అయ్యాను, పోయింది. సో యూ లూజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. యాక్చువల్లీ ఆపోజిట్ అవుతుందండి. మనం ప్రయత్నించి ఇఫ్ యూ ఫెయిల్ యూఆర్ యాక్చువల్లీ గ్రోయింగ్, బికాజ్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఈస్ టీచింగ్ యూ సంథింగ్. ప్రతి అనుభవం మనల్ని నిలబడుతుంది, ప్రతి అనుభవం మనం యాక్చువల్లీ గ్రో చేసేలాగా చేస్తుంది. లైఫ్లో దేర్ ఇస్ నో బడీ, మీలో ఎవరన్నా ఉన్నారండి ఫెయిల్ అవ్వకుండా ఉన్నాళ్ళు? ప్రపంచంలో ఎవరే లేరు. బట్ లైఫ్ ఈస్ టెలింగ్ యూ గో హెడ్ అండ్ లెర్న్. ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది ఫెయిల్ అని చెప్పి, FAIL. మీరు ఏమనుకోవాలంటే FAIL చూసి ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అనుకోవాలి. ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఓకే, నాది ఫస్ట్ అటెంప్ట్ అయిపోయింది సార్, ఏమనుకోవాలి అప్పుడు? ఫ్రెష్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అనుకోవాలి. కానీ ఫైనల్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అనుకోవద్దు, బికాజ్ ఎవ్రీ లెసన్ ఈస్ గోయింగ్ టు గ్రో యూ వన్ బై వన్, స్టెప్ బై స్టెప్. ఎందుకండి డౌట్ ఎందుకు వస్తుందండి? 2 reasons. రీజన్ నెంబర్ 1 ఏంటండి? ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మన మీద మనకు విశ్వాసం లేకపోవడం.
కాన్ఫిడెన్స్, మన మీద మన స్ట్రెంగ్స్ మీద విశ్వాసం లేకపోవడం. సెకండ్ ప్రాబ్లమ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ కాంపిటెన్స్, అంటే మన స్కిల్స్ లేకపోవడం, సమర్థత లేకపోవడం. ఇప్పుడు ఇందాక ఆవిడ అంటున్నారు నాకు అసలు ల్యాప్టాప్ అంటే చిరాకు, నేను అసలు ముట్టుకునేవాడిని కాదు, అది ఇది అని చెప్తున్నారు. కానీ ఈ రోజుల్లో షీఈస్ ఏబుల్ టు డిజైన్ సో మెనీ థింగ్స్. అంటే ఒకప్పుడు కాంపిటెన్స్ లేదు, ఇప్పుడు కాంపిటెన్స్ వచ్చింది. ఒకప్పుడు సమర్థత లేదు, ఇప్పుడు సమర్థత వచ్చింది. మా స్కూల్లో నేను ముగ్గురు ఇటు వస్తుంటే అటు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాడిని. 12 ఏళ్ళు ఒక అసెంబ్లీలో మాట్లాడని కోరిక ఉండేది నాకు, చేసేవాడిని కాదు. దాని తర్వాత ఎప్పుడూ ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్. నౌ వీ కెన్ యాక్చువల్లీ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ 1000 పీపుల్. ఒకప్పుడు భయం, ఇప్పుడు నో ప్రాబ్లం. దిస్ ద ఫస్ట్ టైం ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. సో ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, దీన్ని ఎలా సాల్వ్ చేయాలండి? ఎప్పుడు కనెక్ట్ టు క్రియేటివ్ బ్రెయిన్. మన బ్రెయిన్ 3 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెప్టిలియన్ బ్రెయిన్, అంటే ఏది వచ్చినా మనం భయపడిపోతాం. నెక్స్ట్ ఎమోషనల్ బ్రెయిన్, అంటే సంతోషం వస్తే ఎగిరిపోవటం లేకపోతే కిందకి పడిపోవటం. బట్ టాప్ బ్రెయిన్ ఇస్ కాల్డ్ క్రియేటివ్ బ్రెయిన్. పక్షులకి జంతువులకి ఓన్లీ ఫస్ట్ 2 బ్రెయిన్స్ ఉంటాయి. ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ టాప్ బ్రెయిన్ కాల్డ్ క్రియేటివ్ బ్రెయిన్. మీరు ఎక్కడైనా చూసారా ఒక సింహం ఫ్లైఓవర్ కట్టింది, లేకపోతే ఒక లయన్ నేషనల్ హైవే వేసింది, ఇప్పుడే ఓఆర్ఆర్ మీద వచ్చాం, లేకపోతే ఒక స్నేక్ ఓఆర్ఆర్ వేసింది అని, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేసింది ఉండదు. ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్. అంటే 200 years 300 years 500 years బ్యాక్ ఒక లయన్ ఎలా ఉండదు, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అలాగ బతుకుతుంది. నో డిఫరెన్స్. ఒక స్నేక్ ఎలా ఉండేది, ఒక మంకీ అలా సేమ్ థింగ్. ఓన్లీ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఏబుల్ టు క్రియేట్ సంథింగ్. అంటే దేవుడు మనకి ఒక ఎక్స్ట్రా ఫ్యాక్టర్ ఇచ్చారు, ఎక్స్ ఫ్యాక్టర్ అంటారు. మన దాంట్లో ఏదో ఒకటి ఎక్స్ట్రాగా పెట్టారు. అదేంటంటే బేటా ఓన్లీ యూ హ్యావ్ ద పవర్ టు క్రియేట్. నువ్వు ఒక్కడే ప్రపంచంలో ఏదన్నా ఏది తీసుకున్నా సరే యూ కెన్ క్రియేట్ సంథింగ్. అందుకే మన ఇంట్లో మన మదర్ కానీ వైఫ్ కానీ దే విల్ డూ కుకింగ్, అంటే ఏముండదు, బట్ దే విల్ టేక్ వెజిటేబుల్, దే విల్ టేక్ దిస్, దే విల్ టేక్ దాట్, ఎగ్జాక్ట్లీ 1 o'clock మంచి ఫుడ్ రెడీ అవుతుంది. అంటే దే క్రియేటింగ్ సంథింగ్ ఫ్రమ్ నథింగ్. ఇప్పుడు ఇది అంతా చేసాం, మా అబ్బాయి చేశాడు ఇదంతా, లేదు ఏమి, బట్ వీఆర్ క్రియేటింగ్ సంథింగ్ ఫ్రమ్ నథింగ్. సో ఎప్పుడు మీకు కాన్ఫిడెన్స్ లేకపోయినా క్రియేటివ్ బ్రెయిన్ ఆలోచించండి. ఓకే, నాకు ఆపర్చునిటీ వచ్చింది స్టేజ్ మీద మాట్లాడడానికి, అందరూ ఏమనుకుంటారో లేదు. ఓకే, నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పుకుంటాను, నా స్టోరీస్ నేను చెప్పుకుంటాను, నా ఎగ్జాంపుల్స్ నేను చెప్పుకుంటాను. క్రియేటివ్ బ్రెయిన్. దీని నుంచి ఫీడ్బ్యాక్ అడుగుతాను, ఇది బాగా చెప్పే, ఇది బాగా చెప్పలేదు. ఓకే, నెక్స్ట్ టైం ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ అండ్ దట్ ఈస్ కాల్డ్ క్రియేటివ్ బ్రెయిన్. ఎగ్జామ్ ఫెయిల్ అంత మాత్రం లైఫ్లో ఫెయిల్ అవ్వలేదు. ఆ ఎగ్జామ్ ఒక్కటే ఫెయిల్ అయ్యాం. ఆ ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటే 10 questions ఉంటాయి. సిలబస్లో ఏంటంటే 100 questions ఉంటాయి. ఆ 10 questions ఫెయిల్ అయినందుకు యూ హ్యావ్ నాట్ ఫెయిల్ ద కోర్స్. సమర్థత లేకపోతే జస్ట్ లెర్న్ ద రెలవెంట్ స్కిల్. ఎక్కువ ఆలోచించద్దు. ఓకే, ఐ డోంట్ నో కంప్యూటర్స్, లెర్న్ కంప్యూటర్స్. ఐ డోంట్ నో ఇంగ్లీష్, లెర్న్ ఇంగ్లీష్. ఐ డోంట్ నో సాఫ్ట్వేర్, లెర్న్ సాఫ్ట్వేర్. ఐ డోంట్ నో సివిల్ ఇంజనీరింగ్, లెర్న్ దట్స్ ఇట్. ఒక టైం పెడితే ఎవ్రీడే సమ్ టైమ్ ఎనీథింగ్ కెన్ బి లెర్న్డ్. ఓకే, మనందరం పెద్ద కింగ్స్ మాస్టర్స్ అవ్వకపోవచ్చు కానీ బట్ రీజనబుల్ లెవెల్కి డెఫినెట్గా వెళ్ళొచ్చు. ఓకే, ఫస్ట్ ఎనిమీ కాంకర్డ్ అండి. రెడీ? సో మన 5 విలన్స్ ఉన్నారు కదా, ఒక విలన్ కాంకర్డ్. ఫస్ట్ విలన్ ఏంటండి? డౌట్ ఆర్ సందేహం. సో మీరు క్లాప్స్ కొడతారా? ఫస్ట్ విలన్ కాంకర్డ్. సో ఈ రోజు నుంచి ఎప్పుడు సందేహం వచ్చినా సరే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, పుష్ అహెడ్. డజన్ నాట్ మీన్ దట్ యూ విల్ సక్సీడ్, బట్ యూ విల్ లెర్న్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్. ఓకే అండి. సెకండ్ వన్ ఈ రోజుల్లో పెద్ద ప్రాబ్లం, మీకు తెలుసు అది. అంటే ఏంటండి అది? వాయ్. అంటే మనం చేయాల్సింది చేయకుండా వేరేదేదో చేయటం. దట్ ఈస్ కాల్డ్, డీతో ఏం స్టార్ట్ అవుతుందండి? డిస్ట్రాక్షన్ అంటారు. డిస్ట్రాక్షన్ అంటే పరధ్యానం అంటారు. సో ఇదన్నీ న్యూక్లియర్ మిసైల్స్ లాగా వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రాక్షన్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఓకే, ఇయర్ మార్చ్లో మా మదర్కి మా చిన్నబ్బాయి పెళ్ళప్పుడు కొంచెం నడుస్తుంటే ఆయాసం వచ్చేస్తుంది. ఏంటనే తర్వాత వెళ్ళి డాక్టర్ యాంజియోగ్రామ్ తీస్తే 3 blocks ఉన్నాయి. సో కిమ్స్ కొండాపూర్లో డాక్టర్ తీసుకెళ్ళి, ఆయన అద్భుతమైన డాక్టర్ రవికుమార్ అల్లూరి గారు అని చెప్పి ఆయన చూసి అమ్మాయి చేయాలని చెప్పి స్టెంట్లు వేయాలని చెప్పి వేశారు. మా మదర్కి ఆపరేషన్ అవుతున్నప్పుడు కూడా మధ్యలో ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. బట్ లక్కీలీ ఆయన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ఆయన టీము సేవ్ చేసి కాపాడి అయిపోయిన తర్వాత ఏం చెప్పారంటే, అమ్మ నీకు ఇంకా 20 ఏళ్ళ ఆయుష్ వచ్చిందని చెప్పారు.
ఇప్పుడు రవికుమార్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. అంటే ఆయన మెడిసిన్ చదివేటప్పుడు మేబీ ఫ్రెండ్స్ క్యాంటీన్లో కూర్చునేవారు, మేబీ ఫ్రెండ్స్ దే వర్ డూయింగ్ సమ్ అదర్ థింగ్, బట్ హీ వాజ్ ఇన్ ద లైబ్రరీ. వాళ్ళు ఫెయిల్ అవుతున్నప్పుడు ఈయన ఫెయిల్ అయినా సరే ఈజ్ టు లెర్న్ ఫ్రమ్ హిస్ ఫెయిలియర్స్, ఈజ్ టు లెర్న్ ఫ్రమ్ సీనియర్స్, ఈజ్ టు లెర్న్ ఫ్రమ్ ప్రొఫెసర్స్. అంత ఆయన డైలీ హీ డస్ 3 ఓపెన్ హార్ట్ సర్జరీస్. అంటే ఇమాజిన్ 3-4 లైఫ్స్ ఎవ్రీడే ఈజ్ ఏబుల్ టు సేవ్. ఎప్పుడు క్వాలిటీ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు ఈ మైక్ ఇది వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ క్వాలిటీ క్రియేట్ చేయాలంటే అటెన్షన్ పే చేయాలి, అంటే ఫోకస్ ఉండాలి. అటెన్షన్ పే చేయకపోతే యూ కెనాట్ క్రియేట్ క్వాలిటీ థింగ్స్, వెదర్ ఇట్ ఈస్ కుకింగ్, వెదర్ ఇట్ ఈస్ సాఫ్ట్వేర్, వెదర్ ఇట్ ఈస్ రోడ్ ఆర్ ఆపరేషన్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్, ఏదన్నా సరే యూ హ్యావ్ టు పే అటెన్షన్. కానీ ఏమవుతుంది, డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అయిపోయి యూ ఆర్ నాట్ ఏబుల్ టు క్రియేట్ గ్రేట్ థింగ్స్. ఎందుకండి ప్రాబ్లం? బికాస్ సంథింగ్ ఎల్స్ ఇస్ మోర్ అట్రాక్టివ్ దెన్ దిస్ థింగ్. అంటే ఒక పిల్లాడు ఉన్నాడు, హోంవర్క్ చేయాలా, పుష్ప 2 చూడాలా, ఏది మోర్ అట్రాక్టివ్ అండి? పుష్ప. అది ఎంటర్టైన్మెంట్, ఇది ఎడ్యుకేషన్ కాబట్టి. సో అది ఎంటర్టైన్మెంట్ కాబట్టి దాని మీద ఫోకస్ ఉంటుంది, దీన్ని మిస్ అయిపోతుంది. అలాగే పుష్ప 3 వస్తుంది, 5 వస్తుంది, 10 వస్తుంది, 20 వస్తుంది, అంటే 20 ఏళ్ళు వచ్చేస్తాయి. తర్వాత చూస్తే ఏం నేర్చుకున్నారా బాబు అంటే పుష్ప తప్ప ఏం లేదు. వైల్డ్ ఫ్లవర్గా డెడ్ ఫ్లవర్ అయిపోతాడు. ఎందుకంటే ఇతనికి టాలెంట్ లేదని కాదు, ఫోకస్ లేకపోవటం, అటెన్షన్ లేకపోవటం. డిస్ట్రాక్షన్ ఇస్ అ బిగ్ కిల్లర్ ఫార్ ప్రోగ్రెస్. మీరు చూడండి, మీ పిల్లలకి చెప్పండి, నువ్వు ఏం నేర్చుకోకపోయినా పర్వాలేదు, జస్ట్ పే అటెన్షన్ టు సంథింగ్. అందుకే ధ్యానం అప్పుడే నేను కూడా 2 minutes చేశాను. ఇన్ 2-3 minutes ఐ గాట్ సో మెనీ ఐడియాస్ జస్ట్ బై ఫోకసింగ్. ఎంత అద్భుతమైన ఐడియా అది పత్రి చేయటం వలన. ఇది ఒక ఒయాసిస్ అనే డెజర్ట్ ఇది. సో మనకి 2 types ఆఫ్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయండి. ఒకటేమో ఇంటర్నల్ డిస్ట్రాక్షన్. ఇంటర్నల్ డిస్ట్రాక్షన్ అంటే ఏంటండి? అంతర్గత పరధ్యానం. అంటే మనం కూర్చుంటాం కానీ మన మైండ్ ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తున్నా అక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. దట్స్ కాల్డ్ ఇంటర్నల్ డిస్ట్రాక్షన్. బయట ఏమో డిస్ట్రాక్షన్ ఉండకపోవచ్చు, బట్ మనకి డిస్ట్రాక్షన్ ఉంటుంది. ఇక్కడ పిరమిడ్లో కూర్చోవచ్చు నేను, కానీ ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాను. దట్స్ కాల్డ్ ఇంటర్నల్ డిస్ట్రాక్షన్. ఇంటర్నల్ డిస్ట్రాక్షన్ ఉన్నప్పుడు మనకి మనమే శత్రువులం కదండి. సో దానికి సొల్యూషన్ ఏంటండి? సో దానికి సొల్యూషన్ బేసిక్లీ ఈజ్, ఇందాక వాళ్ళు అంటున్నారు యూ హ్యావ్ సమ్ పర్పస్, యూ హ్యావ్ సమ్ మిషన్. వాళ్ళు అంటున్నారు ఇన్ని పిరమిడ్ సెంటర్స్ పెట్టాలి, ఇన్ని మెడిటేషన్ సెంటర్స్ పెట్టాలి. వాట్ ఆర్ దే టాకింగ్ అబౌట్? బేసికలీ దే ఆర్ టాకింగ్ అబౌట్ క్రియేటింగ్ యువర్ ఓన్ పర్పస్ ఇన్ లైఫ్. మార్నింగ్ పొద్దునే నిద్ర లెగుస్తాం, దేనికోసం లెగుస్తాం? దే మస్ట్ బి సమ్ పర్పస్ ఇన్ అవర్ లైఫ్. లేకపోతే యానిమల్స్ కూడా లెగుస్తాయి, బర్డ్స్ కూడా లెగుస్తాయి, జంతువులు లెగుస్తాయి, మనం లెగుస్తాం. ఇఫ్ దర్ ఇస్ నో పర్పస్, తిన్నాం, తొంగాం, కూర్చున్నాం అంటే 20 years తర్వాత లైఫ్ ఇదేం లైఫ్ రా బాబు, వేస్ట్ అయిపోయింది అనిపిస్తుంది. ఏదో ఒకటి చిన్న పర్పస్, పెద్ద పర్పస్ యూ షుడ్ క్రియేట్. అప్పుడు ఇంటర్నల్ డిస్ట్రాక్షన్ వచ్చేసరికి యూ విల్ కమ్ బ్యాక్ టు ఫోకస్ అగైన్. సచిన్ టెండూల్కర్ పర్పస్ ఇండియాకి వరల్డ్ కప్ గెలవాలి. మహాత్మా గాంధీ పర్పస్ ఇండియాకి ఇండిపెండెన్స్ ఇవ్వాలి. అబ్దుల్ కలాం పర్పస్ ఇండియన్ యూత్కి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇట్లా ప్రతిదీ దేర్ హ్యావ్ టు బి అ బిగ్ పర్పస్ ఇన్ అవర్ లైఫ్, స్మాల్ టు బిగ్ పర్పస్ ఇన్ అవర్ లైఫ్. ఇట్స్ ఓకే, యూ కెన్ ఇంపాక్ట్ 5 people, 10 people, ఏదో ఒక పర్పస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఈజ్ జస్ట్ నో ఇప్పుడే చెప్పారు, మెడిటేట్ డైలీ. వెన్ యూ మెడిటేట్ డైలీ నీ ఎనర్జీస్ అంతా ఒక సైడ్కి వచ్చేస్తాయి. అప్పుడు యూ విల్ గెట్ ద పవర్ టు క్రియేట్ ఎనీథింగ్ యూ వాంట్. ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్ అంటే బయట డిస్ట్రాక్షన్. సో ఫోన్లు అవని, టీవీ అవని, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో 2 simple methods. ఒకటేమో డిస్ట్రాక్షన్ ఉన్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోండి, ఆర్ ఆ డిస్ట్రాక్షన్ స్టాప్ చేయండి. దట్ మీన్స్ ఇఫ్ ఫోన్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, స్విచ్ ఇట్ ఆఫ్. ఆర్ ఇంట్లో టీవీ పెట్టుకున్నారు, మీరు చదువుకోవాలి, లేకపోతే ఏమైనా ప్రాజెక్ట్ చేయాలి, లేకపోతే ఏమన్నా అప్లికేషన్ ఫిల్ చేయాలి, కానీ డిస్టర్బెన్స్ వస్తుంది, ఆ టీవీ ఆఫ్ చేయడం కుదరకపోతే ఇంకో రూమ్కి వెళ్ళి చేసుకోండి, లేదా లైబ్రరీకి వెళ్ళి చేసుకోండి, లేకపోతే పార్క్కి వెళ్ళి చేసుకోండి. దట్ ఈస్ కాల్డ్ రిమూవింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ డిస్ట్రాక్షన్, బికాజ్ యువర్ అటెన్షన్ క్రియేట్స్ క్వాలిటీ. ఓకే అండి. సో ఫోకస్ అంటే ఫాలో 1 course until successful. అద్భుతంగా ఎవరు క్రియేట్ చేశారు, ఫాలో 1 track or course until you are successful. ఫోకస్ అంటే అది. ఓకే అండి. సెకండ్ ఎనిమీ ఏంటండి? సెకండ్ ఎనిమీ డిస్ట్రాక్షన్. డిస్ట్రాక్షన్ అంటే ఏంటండి? పరధ్యానం. సో విక్టరీ అనౌన్స్ చేయండి. ఇంకెంతమంది ఉన్నారండి ఎనిమీస్? ఇంకెంతమంది ఉన్నారండి? ఓకే. బై ద వే అన్ని డీతో స్టార్ట్ అవుతాయి. ఓకే, ఈ గెస్ చేయండి ఏంటి? ఓకే. సో డిలే అంటే మనం చేయాల్సిన పని టైం చేయకుండా దాన్ని వాయిదా వేయటం, అంటే ఇట్స్ ఆల్సో కాల్డ్ పోస్ట్పోన్మెంట్.
సో అన్ని రెడీగా ఉంటాయి, మనకి కాన్ఫిడెన్స్ ఉంది, డిస్ట్రాక్షన్ లేదు, బట్ స్టిల్ వీ కీప్ ఆన్ పోస్ట్పోనింగ్ థింగ్స్. సో వెన్ యూ పోస్ట్పోన్ థింగ్స్, దట్స్ కాల్డ్ ఏంటంటే, ఏమంటారు, వాయిదా వేయడం, దట్ ఇస్ కాల్డ్ ఏంటండి, డిలే అంటారు. సో డిలే వల్ల మనకు ఆపర్చునిటీ మిస్ అవుతాయా, ఆపర్చునిటీస్ వస్తాయా పోతాయా? ఆపర్చునిటీస్ పోయినప్పుడు మనం గ్రో అవుతామా, గ్రో అవ్వం. సో ఆపర్చునిటీస్ ఎందుకు డిలే చేస్తామండి? బికాజ్ వెన్ యూ వాంట్ టు డూ సంథింగ్, అది పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం చేసేది ప్లెజరబుల్గా ఉంటుంది. ఏ మనిషి అయినా ఫస్ట్ ఈ వాంట్స్ ప్లెజరా, పెయినా? ఏ మనిషి అయినా ఏం కావాలి ఫస్ట్, ప్లెజరా, పెయినా? ఓకే, ఇప్పుడు కడతాలకు వస్తున్నాం, కార్లో ఓవర్ దిగి అన్నీ వస్తుంటే మీరు నోటీస్ చేసింది ఏంటంటే, చాలా ఒక రకమైన షాప్స్ ఉన్నాయి. ఏం షాప్స్ అండి ఇవి? లిక్కర్ షాప్స్. నేను అనుకున్నాను మనిషి ఎంత ప్లెజర్ సెంట్రిక్ అయిపోయామో, కానీ మీరు మంచి ఆర్గానిక్ వెజిటేబుల్స్ అవి పెట్టారు, ఇంకా తక్కువ మంది ఉంటారు. లిక్కర్ అంటే క్యూ ఉంటుంది. ఎస్ ఆర్ నో? బికాస్ ప్లెజర్ సెంట్రిక్, హ్యూమన్ బీయింగ్స్ అంటే ప్లెజర్. కానీ గ్రో అయ్యే వాళ్ళు, పెద్ద వాళ్ళు, బాధితున్న వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు దే డోంట్ మైండ్ టేకింగ్ పెయిన్ నౌ ఫర్ ఫ్యూచర్ గెయిన్. సో పెయిన్ ఫర్ గెయిన్. సో ఇప్పుడు ఎందుకు మనం పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కంఫర్ట్ ఏదో ఉంటుంది, అసౌకర్యంగా ఉంటుంది. సెకండ్ థింగ్, మనం అలసిపోతే, టైర్డ్ అయిపోతే, ఏం చేయకపోతే, ఓపిక లేకపోతే, దెన్ విల్ పోస్ట్పోన్ థింగ్స్. అండ్ థర్డ్ రీజన్ ఇస్, అవి అందుబాటులో లేకపోతే, బాబు ఆ ఫైల్ బట్రా, అమ్మా అది ఎక్కడ ఉంది సార్ తెలీదు. యాక్చువల్గా మీకు కాన్ఫిడెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ యూ డోంట్ వాంట్ టు డూ బికాజ్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్. ఎస్ ఆర్ నో? సో దానికి సొల్యూషన్ ఏంటండి? నెంబర్ 1, గుర్తుపెట్టుకోండి. ఒక లైఫ్లో నేను ఒకరోజు వాకింగ్ చేస్తున్నప్పుడు ఒక ఐడియా వచ్చింది నాకు. సక్సెస్ఫుల్ పీపుల్, అన్సక్సెస్ఫుల్ పీపుల్ డిఫరెన్స్ ఏంటి అని ఆలోచించాను. స్టాండర్డ్ ఆన్సర్స్ మనకు వచ్చేది ఏంటి? డిసిప్లిన్, డెడికేషన్, సిన్సియారిటీ, అవన్నీ వస్తాయి. లేదు దీనికన్నా ఇంకేదో డీపర్ సొల్యూషన్ ఉంటుందని చెప్పి ఆలోచిస్తే, దెన్ ఐ గాట్ వన్ బ్రిలియంట్ ఐడియా. నేను నోటీస్ చేసిన సక్సెస్ఫుల్ పీపుల్ ఏంటంటే, దే డూ ది రైట్ థింగ్. ఒకసారి రిపీట్ చేస్తారా? దే డూ ది రైట్ థింగ్ ఆపోజిట్ రాంగ్ థింగ్ కాదండి. ఎందుకంటే మనందరం రాంగ్ ఏం చేయం. అంటే వీ డోంట్ డూ మర్డర్, వీ డోంట్ డూ రాబరీ, వీ డోంట్ డూ థీఫ్, వీ డోంట్ స్టీల్ థింగ్స్, వీ డోంట్ డూ దోస్ థింగ్స్. బట్ యాక్చువల్లీ మన శత్రువు ఏంటంటే, వీ డూ లైక్ థింగ్స్, LIKE, లైక్. అంటే మనకు నచ్చింది చేస్తాము, ఏది చేయాలో అది చేయం. పొద్దున్నే వాకింగ్కి వెళ్ళాలి, బ్లాంకెట్ కింద పడుకోవటం నచ్చుతుందా, వాకింగ్కి వెళ్ళటం నచ్చుతుందా? బ్లాంకెట్. దట్ ఈస్ లైక్ థింగ్. బట్ రైట్ థింగ్ ఏంటి? బాడీకి ఎక్సర్సైజ్ కావాలి. మనం అలసిపోయి వస్తాము, నైట్ 10 o'clock అవుతుంది, టేబుల్ మీద బిర్యానీ ఉంటుంది, అంత లేట్ నైట్, కార్బోహైడ్రేట్స్ మంచిది కాదు బాడీకి, అది లైక్ థింగ్. మరి రైట్ థింగ్ ఏంటండి? వెజిటేబుల్స్, ఫ్రూట్స్, సాలెడ్ తింటాం. మన ఎవరో తిట్టారు, లైక్ థింగ్ ఏంటంటే, నువ్వు ఒక ఎదవ అంటే నువ్వు డబల్ ఎదవ, అదేంటండి లైక్ థింగ్. ఎందుకంటే మన ఈగో అవుతుంది, ఇందాక ఈగో గురించి మాట్లాడుతున్నారు. రైట్ థింగ్ ఏంటండి? ఓకే, దీంట్లో ఏమైనా అర్థం ఉందేమో చూద్దాం. నేను ఒక ఎదవనంటే నిజమా కాదా? నిజం అనుకోండి, ఎందుకు తిట్టడం ఎట్లయినా కరెక్టే కదా. కాదనుకోండి, ఎందుకు ఎట్లయినా కానప్పుడు మీరెందుకు? ఒక అతను ఎదవ అని పిలుస్తున్నారు, ఒకళ్ళు ముందు నడుస్తున్నారు, ఇతనే నడుచుకుంటూ వెళ్ళిపోదు, నిన్నే ఎదవ అని చెబుతాను. వెనక్కి తిరిగి ఏంటి నీ పేరు అన్నిసార్లు చెప్పుకుంటున్నావు అని అన్నాడు. ఎందుకంటే మీరు ఎదవ కాకపోతే ప్రాబ్లం ఏంటి? ఎదవగారు అనుకోండి ఎట్లయినా ప్రాబ్లం లేదు, కాకపోతే అనుకోండి ఎట్లయినా ప్రాబ్లం లేదు. మళ్ళీ ఆలోచించారా? ఎస్ ఆర్ నో? సో డూయింగ్ ద రైట్ థింగ్. ఈ మొత్తం సెషన్లో మీరు ఒక పాయింట్ పట్టుకోగలిగితే, ఎవ్రీ టైమ్ జస్ట్ డూ ద రైట్ థింగ్. మీకు నచ్చింది చేయటం కాదు, డూ ద రైట్ థింగ్. ఎప్పుడు ఈ ప్రిన్సిపల్ ఫాలో అయితే వీ విల్ లివ్ ఇన్ లైఫ్. ఇంకొక ప్రిన్సిపల్ ఐ కెన్ గివ్ యూ. ఎప్పుడైతే మనకి వీ వాంట్ టు పోస్ట్పోన్ థింగ్స్, యూ కెన్ అప్లై 5, 4, 3, 2, 1 ప్రిన్సిపల్. అంటే ఇప్పుడు ఇది చేయాలా వద్దా, పోస్ట్పోన్ చేద్దాం వద్దా, జస్ట్ కౌంట్. ఒకసారి చెప్పండి, 5, 4, 3, 2, 1 స్టార్ట్. అంతే. మీరు అంటారు, సార్ 5, 4, 3, 2, 1 ఎందుకు, 1, 2, 3, 4, 5 చెప్పచ్చు కదా. ప్రాబ్లం ఏంటంటే 1, 2, 3, 4, 5 చెప్తే అది ఎక్కడ ఎండ్ అవుతుందండి? ఇన్ఫినిటీ. ఈ జన్మ సరిపోదు.
అందుకే రాకెట్స్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కౌంట్ డౌన్ కావాలని ఇలా పెడతారు 10, 9, 8, 7, 6, ఎందుకంటే 0 వచ్చేసరికి టేక్ ఆఫ్ చేయొచ్చు అని చెప్పి. సేమ్ థింగ్, మనం ఏమైనా పని చేయాలంటే ఎక్కువ ఆలోచించకుండా, ఎక్కువ డౌట్ పడకుండా, డిస్ట్రాక్ట్ అవ్వకుండా, డిలే చేయకుండా జస్ట్ సే 5, 4, 3, 2, 1 జస్ట్ స్టార్ట్ అంతే. లేకపోతే మన మైండ్ అంతా ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటుంది. అందుకే మెడిటేషన్ చేయమని చెప్తున్నారు. అండ్ దెన్ ఆర్గనైజ్ యువర్ సెల్ఫ్. ఏది ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టేసుకుంటే తొందరగా రెడీగా ఉంటుంది, మనకి పోస్ట్పోన్ చేయబుద్ది అయ్యదు. 3 simple principles. Do the right thing. Next thing is count down 5, 4, 3, 2, 1 and ఏది ఎక్కడ ఉండాలో అది పెట్టుకోండి. ఓకే అండి, డూ ద రైట్ థింగ్. ఓకే, సో థర్డ్ enemy conquered. ఓకే అండి, ఎస్ ఆర్ నో? డిలే, వాయిదా వేయడం. సో మీ అడ్డంకులు తొలగిస్తుంటే మీరు ఎంత అద్భుతంగా సంతోషంగా తప్పలు కొట్టాలి. ఓకే, ప్రోగ్రామ్ కనెక్ట్ అవుతుందండి మీకు? యూస్ఫుల్గా ఉందా? చాలా యూస్ఫుల్ ఉందా? హలో, ఎస్ ఆర్ నో? మీరు ఈరోజు ఆదివారం వచ్చినందుకు సంతోషిస్తున్నారా? ఓకే, మళ్ళీ చేయొద్దండి, ఇలాగా ఇటు తిప్పండి, ఇట్లా కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నెంబర్ 4 ఇదేంటండి? మళ్ళీ డి, ఆల్ ఎనిమీస్ డీతో పెట్టాము ఊరికినే. ఓకే, మనం ఏమైనా పని చేస్తున్నాము, ఆ పనిలో అన్ని ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి, కొన్ని అన్ని ఇంట్రెస్టింగ్ లేకుండా ఉంటాయా? ఓకే, నేను ఇప్పుడు మొన్న యూఎస్ఏలో కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తీసుకున్నాను 3 కంపెనీస్లో. అక్కడ పేరెంటింగ్ వర్క్షాప్ చేశాను న్యూయార్క్ సిటీలో, ఆస్ట్రేలియా చేసాము, సింగపూర్ చేసాము, ఇక్కడ చేస్తున్నాం అనుకోండి. సో ఐ లైక్ టు ఇంపాక్ట్ పీపుల్. నాకు నా ప్యాషన్ అది, నా పర్పస్ కూడా అది, నా మిషన్ కూడా అదే. హౌ మెనీ పీపుల్ ఐ కెన్ ఇంపాక్ట్ అంటే నా లైఫ్లో ఐ వాంట్ ఇంపాక్ట్ మిలియన్స్ అండ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. నేను పొద్దున్న లెగిస్తే ఇదే ఆలోచిస్తాను, రోజంతా ఇదే ఆలోచిస్తూ ఉంటాను, హౌ కెన్ ఐ ఇంపాక్ట్ పీపుల్ అని చెప్పి. ఎస్ ఆర్ నో? ఓకే, కానీ ఈ మొత్తం ట్రైనింగ్ ఇష్యూలో దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఐ డోంట్ గెట్ ఇంట్రెస్ట్. ఫస్ట్ థింగ్ ఈజ్ మార్కెటింగ్ అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. నా గురించి నాకు చెప్పడం అంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ రావటానికి 120 కిలోమీటర్స్ అయింది, సో ఇంత ట్రావెల్ చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. బట్ దాని గురించి ఇఫ్ ఐ లీవ్ దిస్ వన్ అండ్ గాన్. ఒక హౌస్ వైఫ్ ఉంది, వండటం ఇష్టం కానీ కూరగాయలు కొనటం ఇష్టం ఉండదు, కట్ చేయటం ఇష్టం పోవచ్చు, వంట అయిన తర్వాత గిన్నెలు తోవటం ఇష్టం ఉండకపోవచ్చు. అంటే ఏ మిషన్ అన్నా సరే కొన్ని ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, కొన్ని అన్ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఒక క్రికెట్ ప్లేయర్ ఉన్నాడు, బ్యాటింగ్ ఇంట్రెస్ట్ కానీ ఫీల్డింగ్ అబ్బా నాకు ఇంట్రెస్ట్ లేదురా బాస్. కానీ నువ్వు క్రికెటర్ అయినప్పుడు బ్యాటింగ్ చేయాలి, ఫీల్డింగ్ చేయాలి, అన్నీ చేయాలి, ఫిట్నెస్ చేయాలి, డయట్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ ఇంట్రెస్టింగ్గా ఉండవు. సో లా ఆఫ్ నేచర్ ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న ప్రాజెక్ట్ తీసుకున్నా సరే దాంట్లో ఇంట్రెస్ట్ లేని ఐటమ్స్ చాలా ఉంటాయి. ఇందాక రవికుమార్ గారి గురించి చెప్పాను. ఆయన అన్ఇంట్రెస్టింగ్ ఎన్ని ఉంటే వాళ్ళ ఊరు నుంచి మళ్ళీ కాలేజ్కి వెళ్ళి బస్లో వెళ్ళి మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఎన్నో అడ్డంకులు ఉంటాయి. బట్ ఈ వెంట్ త్రూ ఆల్ దట్ బికాస్ హీ హ్యాడ్ అ పర్పస్ అండ్ అ మిషన్ టు యాక్చువల్లీ సాల్వ్ హెల్త్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఫర్ మెనీ పీపుల్. సో ఇదేమంటారండి? డిస్ఇంట్రెస్ట్ అంటే ఆసక్తి లేకపోవడం. సో ఇది ఎందుకు వస్తుందండి? బికాజ్ వీ ఫీల్ బోర్డ్. సో దీనికి వాట్ ఆర్ ది ఇష్యూస్? బోరింగ్ ఇష్యూ, ఆసక్తి కలిగించినది, అన్నోన్ థింగ్, తెలియని విషయం. మన క్రియేటివ్ బ్రెయిన్ వాడి హౌ డూ యూ మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఆలోచించాలి. హౌ డూ యూ మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్? ఇప్పుడు మేము ట్రావెల్ చేసుకుంటూ వచ్చాము, దెన్ ఐ స్టార్ట్ థింకింగ్ ఏం ఎగ్జాంపుల్స్ చెప్పాలి వాళ్ళ, ఏ నేచర్ నుంచి పట్టుకోవాలి. దెన్ ఐ కొంచెం మెడిటేషన్ టైం అలా పెట్టుకుని కొంచెం చేసుకుంటూ వచ్చాను. సో సేమ్ ట్రావెల్ బోరింగ్ థింగ్ ఐ మేడ్ ఇట్ ఇంట్రెస్టింగ్. ఒక హౌస్ వైఫ్ కుకింగ్ ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, దెన్ షీ కెన్ పుట్ మ్యూజిక్ అండ్ దెన్ డూ దట్. మీకు వాకింగ్ ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, మ్యూజిక్ పెట్టుకుని వాకింగ్కి వెళ్ళచ్చు. అట్లా యూ షుడ్ క్రియేట్ సంథింగ్ ఇన్ యువర్ బ్రెయిన్ సో దట్ అన్ఇంట్రెస్టింగ్ థింగ్స్ బికమ్ ఇంట్రెస్టింగ్. ఓకేనండి? బికాజ్ ఇన్ లైఫ్ ఎవ్రీ స్టెప్ మ్యాటర్స్, ఎవ్రీ స్టెప్ విల్ మ్యాటర్. ఒక 100 మీటర్స్ ఒలింపిక్స్లో నువ్వు 99 మీటర్స్ బాగా పరిగెత్తావు, 100th మీటర్ జంకేవనుకోండి, గోల్డ్ మెడల్ గాన్. గోల్డ్ మెడల్ పోతే మళ్ళీ 4 years ఆగాలి. 4 years ఆగితే నెక్స్ట్ లెవెల్ వాళ్ళు వచ్చి మళ్ళీ కొడతారని నో గ్యారంటీ. ఒక పిల్లాడు పిల్లకి యూనిక్నెస్ ఏంటంటే ఒక చైల్డ్కి కుతూహలం అంటే క్యూరియాసిటీ.
అంటే మీరు పిల్లల్ని చూడండి, అది చూసి ఆహా, ఇది చూసి ఆహా, అది చూసా. మనం పెద్ద కొద్దీ ఆహాలు లేవు, ఊహలు లేవు, డల్ బోరింగ్ అయిపోతున్నాం. అందుకే ఫోటోగ్రాఫర్ మీరు స్టూడియోకి వెళ్ళి ఫోటో దిగాలంటే వాళ్ళు 10 సార్లు చెప్పారు, స్మైల్ సార్, నవ్వండి సార్, ఎందుకంటే పోయింది అది మనకి. బికాజ్ వీ షుడ్ బీ చైల్డ్ లైక్, నాట్ చైల్డిష్ అంటారు. చైల్డ్ లైక్ అంటే క్యూరియాసిటీ, చైల్డిష్ అంటే ఈగో పెట్టుకుని ఇది లేదు అది లేదని గారం చేయటం. ఓకే అండి, ఎవ్రీ పీస్ కౌంట్స్. ఓకే, నెంబర్ 4, పుష్ప విలన్ కాంకర్డ్. ఓకే, ఆర్ఆర్ఆర్ విలన్ మిగిలాడు. లెట్స్ సీ. అన్నిటికి విలన్స్ కన్నా నెంబర్ 5 ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ విలన్. చాలా పవర్ఫుల్ విలన్, మనకు తెలియదు. ప్రాబ్లం ఏంటంటే మిగతా 4 విలన్స్ మనకు తెలుస్తుంది. మన శత్రువు తెలుసు అనుకోండి, యుద్ధం చేయొచ్చు. శత్రువు తెలియకపోతే యుద్ధం ఎలా చేస్తాం? కానీ శత్రువే. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఏంటంటే నెంబర్ 5. సో ఒక పిల్లి అద్దంలో చూసి ఏమనుకుంటుందండి? సింహం. ఒక పిల్లి అద్దంలో చూసి సింహం అనుకుంటే ఏంటంటే అది ఓవర్ కాన్ఫిడెన్సా? ఒక సింహం చూసి పిల్లి అనుకోండి అండర్ కాన్ఫిడెన్స్, అంటే డౌట్. కరెక్టే కదా? ఇటు చూడొచ్చు మీరు, అటు కూడా చూడొచ్చు. సో ఇటు నుంచి చూడండి, ఒక పిల్లి చూసి సింహం అనుకుంటుంది. సింహం అనుకుని రాజాలాగా ఫారెస్ట్లో వెళ్తే ఎలిఫెంట్ ఒక్క తన్నుదు అంటుంది, ఫినిష్. అరే నేను సింహం అనుకుంటున్నాను, నువ్వు సింహం కాదురా బాబు, నువ్వు పులివి కాదని చెప్పి ఒక తన్నుదంటే ఫినిష్ అయిపోతుంది. అంటే తెలుగులో అంటారు కదా, వాపు బలుపు అనుకోవద్దని చెప్పి. అవునా కదా? సో దీన్ని ఏమంటారండి? డెల్యూజన్ అంటారు, అంటే భ్రాంతి. డెల్యూజన్ అంటే భ్రాంతి. ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు ఏం చేస్తాడు? ఎగ్జామ్ దగ్గరికి వచ్చినప్పుడు పుస్తకం తెరిచి చదివి ఏదో విధంగా పాస్ అవుతాడు. అంటే పెద్ద అయ్యే కొద్ది కూడా అదే ప్యాటర్న్ ఫాలో అయ్యారు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు కౌన్సిలరు, ఒకళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ అబ్బాయి గురించి కౌన్సిలింగ్ చేస్తుంటే చెప్తున్నాడు మా ఫ్రెండ్, ఇతను ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు పోస్ట్పోన్ చేసి లాస్ట్లో 2 రోజులు చదివేసి ఫస్ట్ క్లాస్ వచ్చేస్తాను. ఏమనుకుంటాడు? బలుపు అంటే ఏంటి? భ్రాంతి. నేను లాస్ట్ మినిట్ చదివినా సరే ఐ కెన్ పాస్ ఎనీ ఎగ్జామ్. సో వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్పారంటే, మా ఫ్రెండు ఇప్పుడు వరకు అంటే ఇంటర్ డిగ్రీ వరకు ఓకేనండి, బట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేసరికి దొరికిపోతాడు, బికాజ్ డిఫికల్టీ లెవెల్ పెరిగిపోతుంది కాబట్టి. ఈ మెథడ్ అక్కడ పనిచేయదు. సో మీరు పిల్లి సింహం అనుకుని అప్పుడు కూడా లాస్ట్ మినిట్ చదివితే సరిపోతుంది. అది కొంతమంది తాగుతారు, సిగరెట్లు కాలుస్తారు. అరే ప్యాకెట్ మీద ఉంటుంది సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, సిగరెట్ స్మోకింగ్ కిల్స్ అనేది రాస్తున్నారు ఇప్పుడు. మనకు రాదులే, భ్రాంతి. కొంతమంది ఎడా పెడతా అందరినీ తిడుతూ ఉంటారు, చివరికి చూస్తే ఎవరు మిగలరు వాళ్ళ చుట్టూతో, భ్రాంతి. అంటే నేనే గొప్ప, నేనే ఇది అనుకుంటారు. కొంతమంది ఖర్చు పెడుతూనే ఉంటారు, ఎప్పుడు తరగదని చెప్పి. ఒక స్టేజ్ వచ్చేసరికి పోతుంది. ఓ పాలిటీషియన్, ఎమ్మెల్యే, ఎంపీ ఉంటారు, వాళ్ళు ఏమీ పని చేయరు 5 ఇయర్స్, మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత వచ్చి ఓట్లు అడుగుతూ ఉంటారు. ఒకసారి నమ్ముతారు ప్రజలు, నెక్స్ట్ టైం భ్రాంతి. ఇదంతా భ్రాంతి. అంటే మన హెల్త్ మనం చూసుకోకుండా ఏముందయ్యా మామూలే, బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, ఎందుకు రావాలండి? ఎందుకు రావాలి? బికాజ్ మనకి అవగాహన లేకపోవటం. మనం ఇఫ్ యూ హ్యావ్ ద కరెక్ట్ ఫుడ్ ఎట్ ద రైట్ టైం అండ్ ప్రాపర్ రెస్ట్ తీసుకుని ఎక్సర్సైజ్ చేస్తే యాక్చువల్గా మనిషి జీవితం 150 ఇయర్స్. అంటే మన సాధువులందరూ 150 ఇయర్స్ బతికారంట, 150 ఇయర్స్. దాన్ని తీసుకొచ్చి మనం 40-50 చేసాం. ఇప్పుడు అలోపతి మూలన 5 ఇయర్స్కి వెళ్ళేసరికి 75కి వచ్చింది. ఆ 75కి వచ్చినా సరే లాస్ట్ 20 ఇయర్స్ మాత్రం హెల్త్ ఉండట్లేదు. అంటే పిల్లల మీద మా వైఫ్కి అదే చెప్తున్నాను, మనం మన పిల్లలకి ఇచ్చే ఒక పెద్ద ఆస్తి ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. మిగతా సరే ఎంతైతే ఎంత కుదిరితే అంత ఇస్తాం, బట్ మెయిన్ ఆస్తి మనం ఆరోగ్యంగా హ్యాపీగా సంతోషంగా ఉంటే మన కారు మనం డ్రైవ్ చేసుకోగలగాలి, మన పనులు మనం చేయగలగాలి. అమ్మ ఇట్రా, అయ్యా ఇట్రా అంటే నువ్వు 20 ఏళ్ళు 25 ఇయర్స్ యూ మెస్డ్ అప్ విత్ యువర్ బాడీ. ఏదో ఫుడ్ తిని ఏదో చేసి ఎక్సర్సైజ్ చేయకుండా మెడిటేషన్ చేయకుండా చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. బాడీ గాడి సర్వీసింగ్ చేస్తున్నప్పుడు బాడీ సర్వీసింగ్ కూడా చేయాలి కదండి. కానీ భ్రాంతిలో ఉంటాం, పర్వాలేదులే, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో పిల్లు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు పిల్లు ఇస్తారు. ఆ పిల్లు మీరు మొత్తం బాడీ స్కాన్ చేస్తే మొత్తం కెమికల్సే ఉంటాయి, అలోపతి కెమికల్స్. టెంపరీ రిలీఫ్ వస్తాయి.
ఫైనల్గా ప్రాబ్లం. ఇవన్నీ ప్రివెంటబుల్ ఇష్యూస్. షుగర్ రావక్కర్లేదు, బీపీ రావ, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రివెంటబుల్ 99%. కానీ భ్రాంతిలో ఉంటాం. అంటే మనం రిలేషన్షిప్స్లో మనం ఇంత చేసాము, వాళ్ళు కూడా మనం ఇంత చేయాలి, మళ్ళీ భ్రాంతి. ఇప్పుడు మీ వివేకంతో మీరు చేశారు, వాళ్ళకి వివేకం ఉండాలి మీకు కూడా చేయాలని చెప్పి. వాళ్ళు లేకపోతే మీరేం చేస్తారు, మళ్ళీ భ్రాంతి. తెలుగులో పాట ఉంటుంది, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మనం వెయిట్ చేసి అంటే వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తారు, వీళ్ళు జాబ్ ఇస్తారు, వీళ్ళు బిజినెస్ ఇస్తారు. అడగచ్చు, నో ప్రాబ్లం. ఇస్తారో ఎవరో, యూ కెన్ క్రియేట్. ఇందాక ఆయన అన్నట్టు యూ షుడ్ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని అద్భుతమైన స్టేట్మెంట్ అది. సో డోంట్ లివ్ ఇన్ డెల్యూషన్. నేను సిఏ చదువుతున్నప్పుడు ఆమె క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్, చాలా స్ట్రగుల్ అయ్యాను బికాజ్ ఆమె బయాలజీ స్టూడెంట్. ఆల్మోస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. గాంధీనగర్లో మా ఇల్లు, రామకృష్ణ మఠకి వెళ్ళేవాడిని. మా ఫాదర్ మా ఫ్రెండ్ చెప్తే ఆ మెడిటేషన్ చేసి బయటకు వస్తున్నప్పుడు వివేకానంద కొటేషన్స్ ఉండే గోడ మీద, ఒకటి చదువుకుంటే వెళ్ళేవాడిని. ఒక కొటేషన్ దగ్గర ఆగిపోయేవాడిని. అదేంటంటే యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అని ఉండేది. సో వివేకానందతో ఆర్గ్యూ చేసేవాడిని, ఏంటి మీరు ఇలా చెప్తారు, హౌ కెన్ యూ క్రియేట్ యువర్ ఓన్ డెస్టినీ, సొసైటీ విల్ బి దేర్, సర్కమ్స్టాన్స్ విల్ బి దేర్, ఎకానమీ విల్ బి దేర్, సో మెనీ సిఏ ఇన్స్టిట్యూట్ ఇస్ దేర్, వాళ్ళు పెట్టే పేపర్లు మనం అలా రాస్తాం, ఎన్ని డౌట్లు. ఎంత ఆర్గ్యూ చేస్తే అంత ఫెయిల్ అవుతూ వెళ్ళేవాడిని. యు నో వై? బికాజ్ ఐ డెంట్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై ఓన్ లైఫ్. చివరి ఒక రోజు అనుకున్నాను, అరే నవీను, నువ్వు రోజు ఆర్గ్యుమెంట్లతో టైం పాస్ చేస్తున్నావు, ఒక్క నిమిషం ఆలోచించు. ఒక ఎన్లైటెండ్ పర్సన్ స్వామీజీ వివేకానంద చెప్తున్నారంటే ఏదో నిజం ఉంటుంది కదా, నువ్వు అది టెస్ట్ చేయకుండా ఎందుకు తీసేస్తున్నావు? ఐ సెడ్ ఓకే, కరెక్టే, అది లెట్ మీ టెస్ట్ ఇట్. సో ఐ టుక్ రెస్పాన్సిబిలిటీ. నేను ఫెయిల్ అయితే మా సార్కి వెళ్ళి చెప్పాను, నేను ఫెయిల్ అయ్యాను, ఈ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వలేదు, ఇక్కడ మిస్ అయ్యాను, ఎగ్జామ్లో టెన్షన్ వచ్చింది, అన్నీ ఐ టుక్ రెస్పాన్సిబిలిటీ. సో అన్నీ నేర్చుకున్నాను, మళ్ళీ చేస్తే నెక్స్ట్ 2 yearsలో సిఏ అయిపోయింది నాకు. బయాలజీ స్టూడెంట్ నేను. దెన్ ఐ రియలైజ్డ్, వివేకానంద, థ్యాంక్ యూ, యు ఆర్ 100% రైట్. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ, 100% కరెక్ట్. మీరు నమ్మినా నమ్మకపోయినా అది కరెక్ట్. సో మీరు జీవితం బాగుపడితే మీరే కారణం, చెడిపోతే మీరే కారణం. డోంట్ బ్లేమ్ ఎనీబడి. నోబడి ఎల్స్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ లైఫ్. ఓకే అండి, బికాజ్ డోంట్ ఫీల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సో బీ కేర్ఫుల్. అందుకే మనకు అవగాహన లేకపోవటం వలన ఒకటి, రియాలిటీ ఇప్పుడే క్రియేటివ్ అండ్ రియాలిటీ అని అద్భుతంగా చెప్పారు, వాస్తవికత తిరస్కరించడం. సో అండర్స్టాండ్ ద డైనమిక్స్ ఆఫ్ ఇట్. ఏదైనా గ్రో అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అండర్స్టాండ్ ద డైనమిక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బాడీ, దాని డైనమిక్స్ ఏంటి, ఏ ఫుడ్ పడుతుంది, ఏ ఫుడ్ పడదు, ఎంత రెస్ట్ కావాలి, ఎంత యాక్టివిటీ కావాలి, దిస్ కాల్డ్ డైనమిక్స్. కొంతమంది బిజినెస్ పీపుల్ ఏ బిజినెస్ పెట్టినా దే విల్ డూ వెల్. ఎందుకని? దే విల్ అండర్స్టాండ్ ద డైనమిక్స్ ఆఫ్ ద బిజినెస్. అంటే సేల్స్, మార్కెటింగ్, ప్రొడక్షన్ అన్నీ దే విల్ అండర్స్టాండ్ ఇట్ అండ్ దే విల్ స్టార్ట్ ఆఫ్. కొంతమంది ఏం చేసినా ఫ్లాప్ అవుతుంది బికాజ్ దే డోంట్ అండర్స్టాండ్ వాట్ ఇట్ మీన్స్. స్టూడెంట్ ఉంటారు కొంతమంది, చూడండి మా స్టూడెంట్స్ కొంతమంది ఎప్పుడు రాసినా ఫస్ట్ ర్యాంక్ వస్తూ ఉంటుంది. దే అండర్స్టూడ్ పేపర్ ప్యాటర్న్, దే అండర్స్టూడ్ వాట్ ఎగ్జామినర్ రిక్వైర్డ్, దే అండర్స్టూడ్ ద సిలబస్, దే అండర్స్టూడ్ ఎంత టైం పడితే ఈ సిలబస్ మన గ్రిప్ వస్తుంది. దిస్ కాల్డ్ డైనమిక్స్ ఆఫ్ దోస్ థింగ్స్. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, డైనమిక్స్. మీ పిల్లలు చెప్పాలంటే నువ్వు పేపర్ డైనమిక్స్ అర్థం చేసుకో, బిజినెస్ పెట్టాలి బిజినెస్ డైనమిక్స్ అర్థం చేసుకో. మీరు పాలిటిషియన్ అంటే నెక్స్ట్ ఎలక్షన్ గెలవాలంటే దాని డైనమిక్స్ అంటే అర్థం చేసుకోవాలి. ఇఫ్ యూ నో ద డైనమిక్స్, యూ కెన్ క్రియేట్ అ ప్లాన్ ఫార్ హిట్టింగ్ ద టార్గెట్. డ్రీమ్ బిగ్ yet be aware of reality. ఇందాక ఆయన చెప్పినట్టు యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. జస్ట్ బికాజ్ ఎవరో అన్నట్టు మీరు ఇఫ్ యు ఆర్ బోర్న్ పువర్, నాట్ యువర్ ప్రాబ్లం, బట్ ఇఫ్ యూ డై పువర్, ఇట్ ఈస్ యువర్ ప్రాబ్లం. అవునా కాదండి? అంటే మన తల్లిదండ్రుల ఆస్తులు మనకి ఇవ్వకపోతే మీ ప్రాబ్లం ఏముంది, పాపం అక్కడి నుంచి వచ్చినాయి అంతే. కానీ మీరు క్రియేట్ చేయకపోతే, ఆస్తులు అంటే నేను అనేది ఓన్లీ మెటీరియల్ వెల్త్ కాదు, అంటే మీ హెల్త్ అవ్వచ్చు, మీ వెల్త్ అవ్వచ్చు, మీ రిలేషన్షిప్ అవ్వచ్చు, ఆల్ దిస్ ఇవన్నీ ఆస్తులే కదండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్పుడప్పుడు అనుకుంటాను, పొద్దున్న లేచి బ్రషింగ్ చేస్తుంటే, అరే ఎంత అద్భుతం, కరెక్ట్గా నా చెయ్యి మూవ్ అవుతాను కదా. మూవ్ అనాలు చాలామంది ఉన్నారు కదండి. ఎంత అద్భుతం, నడవగలుగుతున్నాం కదా. లేనాలు చాలామంది ఉన్నారు కదా. చూడగలుగుతున్నాం, ఆహా, ఇవన్నీ అద్భుతాలే కదా. ఎస్ ఆర్ నో? సో డ్రీమ్ బిగ్ yet be aware of reality. ఓకే అండి, 5th enemy రెడీ? అవునా కాదండి? థ్యాంక్ యూ. ఓకే,
సో ఒకసారి మన 5 అడ్డంకులు ఎనిమీస్కి బై బై చెప్పండి. నెంబర్ 1 ఏంటండి? డౌట్, సందేహం. నెంబర్ 2 ఏంటండి? డిస్ట్రాక్షన్, పరధ్యానం. నెంబర్ 3 ఏంటండి? డిలే, వాయిదా వేయడం. నెంబర్ 4 ఏంటండి? డిస్ఇంట్రెస్ట్, ఆసక్తి లేకపోవడం. నెంబర్ 5 ఏంటండి? డెల్యూషన్, భ్రాంతి. ఎస్ ఆర్ నో? బై బై చెప్పండి మన ఎనిమీస్కి. మళ్ళీ రావద్దు నా లైఫ్లోకి అని చెప్పండి. ఓకే, మీకు సీక్రెట్ చెప్పాలా? యాక్చువల్గా ఈ 5 ఎనిమీస్ ఎవరికి ఉంటాయండి? అందరికీ ఉంటాయి. ప్రతి వాళ్ళకి ఉంటాయి. నాకు ఉంటుంది. ఎంత గొప్పడైనా దే విల్ హ్యావ్ దిస్ 1 hour అంటే డిఫరెంట్ డిగ్రీస్లో ఉంటాయి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఎనిమీస్ రికగ్నైజ్ చేసి దానికి ఒక సొల్యూషన్ క్రియేట్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతుంటారు. ప్రతి వాళ్ళకి ఉంటాయి. నోబడీ ఈస్ దేర్ హూ డస్ నాట్ హ్యావ్ దీస్ ఎనిమీస్. ఓకే, సో 5 ఎనిమీస్ కాంకర్ చేసాం కదండి. గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. సో విక్టరీ. వావ్ వావ్. ఓకే, సో హ్యాపీగా వాళ్ళు వచ్చినందుకు? హలో, ఎస్ ఆర్ నో? ఓకే అండి. ఓకే, మాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి, 3N Thrive అని చెప్పి. సో మీరు మీ దగ్గర ఫోన్స్ ఉంటే ఫోన్స్ తీసి 3N Thrive is our channel. You can subscribe to our channel. దాంట్లో ఆల్రెడీ అబౌట్ 75 వీడియోస్ ఉన్నాయి. 2-3 minutes, 3 minutes, 4 minutes, 5 minutes వీడియోస్ అబౌట్ లైఫ్ స్కిల్స్. You'll really get wonderful ideas about how to live a good life. And we are going to add more videos from time to time. మా ఛానల్ పేరు 3N Thrive. 3N Thrive. మీ పిల్లలతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి, ఎందుకంటే మంచి ప్రోత్సహిస్తే మంచి పెరుగుతుంది ప్రపంచంలో. ఒక స్వామీజీ ఉంటారు, మేబీ పత్రిజీ లాగా, షిరిడి సాయిబాబా లాగా, రమణ మహర్షి లాగా స్వామీజీ విల్ బి దేర్. సో ఆయనకి మీరు ఏ ప్రాబ్లం తీసుకెళ్ళినా సొల్యూషన్ ఇస్తారు ఆయన. ఎనీ ప్రాబ్లమ్ సొల్యూషన్ విల్ గివ్. సో చాలా పాపులర్ అయిపోయారు అన్ని విలేజెస్లో. ఒక నాటీ బాయ్ అంటే ఒక టీనేజరు ఏముంటాడంటే, నేను స్వామీజీని ఒక గొప్ప పరీక్ష పెడతాను, ఒక క్వశ్చన్ అడుగుతాను, అది ఆయన చెప్పలేరు ఆన్సర్ అని చెప్తాడు. వాళ్ళ ఫ్రెండ్కి చెప్తాడు. వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, అరే నువ్వు ఆయనకి అన్నీ తెలుసు కదా, నువ్వేంటి, నువ్వేమో కుర్రాడివి, నువ్వేమో గెలుస్తానంటున్నావు, ఏం చేస్తావని అడుగుతాడు. సో అతను అంటాడు, చూడు నా చేతిలో పక్షి ఉంది ఇట్లాగా చిన్నది, జస్ట్ బాన్. సో అది నేను ఇట్లా నేను మూస్తే మీకు కనపడదు యాక్చువల్గా. సో అంత చిన్న పక్షి, నిజమైన పక్షి అది. సో స్వామీజీ దగ్గరికి వెళ్ళి, నేను స్వామీజీ నా దగ్గర ఒక పక్షి ఉంది చూడండి, నా ముట్టిలో ఉంది, ఈజ్ ఇట్ డెడ్ ఆర్ అలైవ్ అని అడుగుతాడు. అంటే బతికుందా చనిపోయిందా? సో వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు, అవును. ఆయన ఏదో చెప్తారు, అంటే ఈయన చెప్తాడు, ఆయన బతుకుందనుకో అని అన్నారనుకో, నేను నొక్కుతాను చచ్చిపోతుంది, ఆయన చచ్చిపోయింది అన్నారు అనుకో, నేను వదులుతాను ఫ్లై అవుతుంది. సో ఇడి చేసిన నేనే గెలుస్తాను. వాళ్ళ ఫ్రెండ్, అమ్మా నీ తెలివికి జోహార్లు, కానీ ఎందుకో నాకు అనిపిస్తుంది స్వామీజీ గెలుస్తారంట. సో పని చేయి, పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇవ్వు, టెస్ట్ పెడదాం అంటారు. సో ఒక పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇస్తారు, చుట్టూతో విలేజ్ అందరూ వస్తారు, పెద్ద స్టేడియం లాగా అందరూ కూర్చుంటారు. అంటే ఈ ఆదివారం 29 డిసెంబర్ స్వామీజీకి అంతిమ పరీక్ష అని చెప్పి, స్వామీజీ ఏమో అక్కడ స్టేడియం మధ్యలో కుర్చీ వేసుకుని మెడిటేషన్ చేస్తూ కూర్చుంటారు. సో ఇతను వస్తాడు ఇలాగా, అంటే డెల్యూషన్ కదా, బలుపు వచ్చేసి, స్వామీజీ నా చేతిలో పక్షి ఉంది, ఇది చచ్చిపోయిందా బతికుందా మీరు చెప్పాలి. సో అందరూ వెయిట్ చేస్తుంటారు, స్వామీజీ ఏం చెప్తారని. సో ఈయన స్వామీజీ మెడిటేషన్లో ఉంటారు. స్లోగా కళ్ళు తెరుస్తారు, తెరిచి చిరునవ్వుతో అటు ఇటు చూస్తారు. అందరిని చూసి ఈ చెయ్యి తీసి అతని మీద పెడతారు, తల మీద పెట్టి, నాయనా అంతా నీ చేతిలో ఉందని చెప్తారు. అంటే మన లైఫ్ మన చేతిలో ఉంది. క్రష్ చేస్తే పోతుంది, ఎగురు కొడితే ఎగురుతుంది. దట్ ఈస్ ద స్టోరీ. థ్యాంక్ యూ.
సో మీరు 2-3 చేయాలి. ఒకటేమో దీస్ థింగ్స్ మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయండి. సెకండ్ ఏమో మీ పిల్లలకి నేర్పండి. థర్డ్ థింగ్ ఏమో మీ పిల్లల్ని వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా నేర్పమని చెప్పండి. బికాజ్ ఇటువంటి మంచి ఇన్పుట్స్ వస్తే వాళ్ళు దే లీడ్ అ గుడ్ లైఫ్, అంటే వాళ్ళ లైఫ్ ఫ్లై అవుతుంది, ఫెయిల్ అవ్వదు. ఓకే అండి. సో కొంచెం చేతులు ఎత్తారా? 2 చేతులు ఎత్తండి. ఎత్తి మీ పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వండి. థ్యాంక్ యూ వచ్చినందుకు. ఓకే అండి. మమతా. ఓకే. సో సే గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు సాయి ఫర్ ది ఏవి. మమతా, Neha, then Varma garu, I think is in the meditation he handled. And mainly నేను ఇక్కడికి వచ్చానంటే మై ఫ్రెండ్ మిస్టర్ శివరామ్ ఇస్ దేర్, ఈజ్ ఆల్సో ట్రైనర్. ఆయన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని అటెండ్ అవుతూ, సార్ మీరు ఎవ్రీ ఇయర్ మాకు 21st to 30th ఉంటే మీరు ఒక సెషన్ తీసుకోవాలి లాస్ట్ 3 years ఈజ్ టెలింగ్ మీ. ఈరోజు కుదిరింది. సో శివరామ్ గారికి సే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అఫ్ కోర్స్ ఎవ్రీబడి ఇన్ ది పిఎంసి సెంటర్ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్. ఎలా ఉంది మాస్టర్స్? నవీన్ సార్ క్లాస్ గట్టిగా చప్పట్లు.